దేవుని ప్రణాళిక ప్రకారం చేయడానికి యోకెబెదు ఇష్టపడింది. జమ్ము పెట్టి చేసింది, దానికి బంకమన్ను పూసింది, కీలు పూసింది. దానిని తీసుకుని వెళ్లి రాజకుమారి విహరించడానికి వచ్చే ఆ నైలు నది యొక్క జమ్ము యొద్ద దానిని ఉంచడానికి ఇష్టపడింది. అనుకున్నట్లే జరిగింది. రాజకుమారి రానే వచ్చింది. ఆ పెట్టెలో నుండి ఏడుపు వినబడుతుంది. ఎవరా బిడ్డ, ఇటు తీసుకొని రండి అంటే ఎవరి బిడ్డని తేలింది? ఆ హెబ్రీయులలో ఒకరి బిడ్డని తేలింది. హెబ్రీయుల బిడ్డతో నాకేంటి అవసరం అని అనుకోవాలి. దేవుని సంకల్పం. రాజకుమార్తె యొక్క మనస్సును కూడా పురికొల్పి ఈ కుమారుని నువ్వు తీసుకుని వెళ్ళి నీ రాజనగరికి నీ బిడ్డగా పెంచు. ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని ఉద్దేశం. ఎవరైనా ఊహించారా? ఎవరైనా ఆలోచించారా? నీ ఊహకు అందని కార్యాలు దేవుని చిత్తములో నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి. దేవుని ప్రణాళికలో ఈ ఊహకు అందని మేలులు సిద్ధపరచబడి ఉన్నాయి. ఈ ఊహకు అందని గొప్ప కార్యములు ఆయన యొక్క ప్రణాళికలో సిద్ధపరచబడి ఉన్నాయి. తక్కువగా ఆలోచన చేస్తున్నావేమో. నేను ఇన్నాళ్ళ నుండి ప్రార్థనకు వెళ్తున్నాను, ఇంటిలే ఉపయోగం అనుకుంటున్నావేమో. శ్రమలు తప్పట్లేదు కదా, ఈ దుఃఖము తప్పట్లేదు కదా, ఈ చింతలు తప్పట్లేదు కదా, ఈ వేదనలు తప్పట్లేదు కదా, ఇక ఇంతేనేమో అని అనుకుంటున్నావు. దేవుని సంకల్పము నెరవేర్పులోనికి రావాలి అని అంటే ఆయనకు పరిపూర్ణముగా నీవు సరెండర్ అయిపోవాలి.